ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు. ఇది పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలోని ఓ డైలాగ్. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తగ్గడం ద్వారా నెగ్గి చూపించారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర విభజన సమయంలో ప్రశ్నించే గొంతుక ఉండాలంటూ జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఆయన 10 ఏళ్ల పాటు కనీసం చట్టసభలో అడుగు పెట్టలేకపోయారు. ఓటమిని ఎగతాళి చేస్తూ రాజకీయ ప్రత్యర్థులు చేసిన అవమానాలు భరించారు. వైఫల్యాలకు బెరవకుండా ఎదురొడ్డి నిలబడ్డారు. వెన్ను చూపకుండా ప్రజాక్షేత్రంలోనే కలబడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ప్రకటించి కట్టుబడ్డారు. టీడీపీ బీజేపీలతో కూటమి కట్టడంలో కీలకమయ్యారు. 10 ఏళ్ల పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో భాగస్వామి అయ్యారు. ప్రజాపాలనలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఆవిర్భావం, పోరాటం నుంచి పాలన వరకు జనసేన ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరపురాని ఘట్టాలు. పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్న సందర్భంగా పార్టీ ఒడిదుడుకులు, విజయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. 2014లో రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహించారు. ఈ అన్యాయం గురించి, ఏపీ హక్కుల గురించి ప్రశ్నించే గొంతుక కోసమంటూ అదే ఏడాది మార్చి 14న జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అప్పటికే కాంగ్రెస్ లో విలీనమైంది. ఈ నేపథ్యం జనసేన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ పైన అనుమానాలకు తావిచ్చింది. ఆయన పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన తర్వాత ఎన్నికలకు సమయము తక్కువగానే ఉండటంతో పోటీకి దిగకుండా బీజేపీకి మద్దతు పలికారు. తెలుగుదేశం కూడా ఎన్డీఏ కూటమిలో ఉండటంతో ఏపీలో టీడీపీ విజయం కోసం పనిచేశారు. అలా పవన్ తీసుకున్న నిర్ణయం విభజిత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో పవన్ విభేదించారు. ప్రత్యేక హోదా విషయంలోనూ గట్టిగా గళం వినిపించిన పవన్ బీజేపీతో పాటు టీడీపీ పైన విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కాకుండా వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన కేవలం రాజోలు స్థానంలో మాత్రమే గెలిచింది. పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో అరాచక పాలన సాగటం చూసిన ఆయనకు పొరపాటు అర్థమైంది. జగన్ అమరావతిని విధ్వంసం చేస్తుంటే ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తుంటే నిలదీశారు. ఇసుక కొరత నుంచి గుంతలమయమైన రహదారులు వంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. ఇదే క్రమంలో 2022 మార్చి 14న గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఓ చారిత్రక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ ఓటు చీలనివ్వబోనంటూ ప్రకటించి పొత్తుల ఎత్తులకు శ్రీకారం చుట్టారు. 2024లో గట్టిగా నిలదొక్కుంటాం, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. మనం చేస్తుంది స్వకార్యం కాదు, ప్రజాకార్యం. అది రామకార్యంతో సమానం. పొత్తులపై ప్రకటన చేసినప్పటి నుంచి జనసేనపై వైసీపీ ఒత్తిళ్లు మొదలయ్యాయి. విశాఖ పర్యటనకు వెళ్తే పవన్ ని పోలీసులు అడ్డుకున్నారు. కారులో నుంచి బయటకు చూడొద్దని ఆంక్షలు పెట్టారు. హోటల్ గదిలో నిర్బంధించారు. ఇవన్నీ పవన్ లో తీవ్ర అసహనం, ఆగ్రహం తెప్పించాయి. తన పర్యటనల కోసం పవన్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనం పైన వైసీపీ నేతలు విమర్శలు చేశారు. అదే వారాహి వాహనంపై 2023 మార్చి 14న మచిలీపట్నంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు పవన్ వెళ్లారు. జన సైనికులు వారాహి యాత్రలో కథం తొక్కారు. జగన్ ప్రభుత్వాన్ని కూలగొడతానని పవన్ ఆ సభలో చేసిన శపథం పార్టీ శ్రేణుల్లో కథనోత్సాహం నింపింది. జనసేన ఆవిర్భావ సమయంలో పవన్ కళ్యాణ్ వెంట చెప్పుకోదగిన నాయకులు లేరు. పార్టీ నిర్మాణం సరిగ్గా జరగలేదు. సినిమా హీరోగా చరిష్మా, ప్రజల్ని ఆకట్టుకునే ప్రసంగాలే ఆయనకు ప్రధాన బలాలు.
కానీ ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం కోసం ఇంకా చాలా కావాలి. రాజకీయ ఎత్తుగడలు, బలమైన నాయకులు, పార్టీ నిర్మాణం చాలా ముఖ్యం. వీటిపై సరిగ్గా దృష్టి సారించకపోవడం వల్ల జనసేన 2019 ఎన్నికల్లో విఫలమైంది. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ పంచన చేరారు. పార్టీ తరపున పోటీ చేసిన కొందరు నాయకులు జనసేనను వీడి వెళ్లారు. కష్టకాలంలోనూ పవన్ మొండి పట్టుదలతో పార్టీని ముందుకు నడిపారు. రాజకీయ వ్యూహాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు మేలు చేయడం గురించి ఆలోచించారు. పంథా మార్చుకుని వెంటనే బీజేపీతో జట్టు కట్టారు. ఆ పార్టీతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో అండగా నిలిచారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుని కలిసి వచ్చాక టీడీపీతో పొత్తును ఖరారు చేస్తూ ప్రకటన ఇచ్చారు. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోవాలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను కూడా ఒప్పించి 2024 ఎన్నికల నాటికి టీడీపీ ఎన్డీఏలోకి రావడంలో కీలకంగా నిలిచారు. ఈ క్రమంలో పవన్ పై వైసీపీ విమర్శలతో విరుచుకుపడింది. ప్యాకేజీ స్టార్ అని, చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. సీఎం స్థాయిలో ఉన్న జగన్ పవన్ వ్యక్తిగత జీవితంపైన విమర్శలతో అక్కసు వెళ్లగక్కారు. సొంత సామాజిక వర్గం నేతలతో పవన్ ను అదే పనిగా తిట్టించారు. జగన్ ఎత్తులన్నింటినీ టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికల్లో పవన్ తిప్పికొట్టారు. జగన్ ను అధపాతాళానికి తొక్కి తీరతానని సవాల్ విసరడమే కాదు, నిజం చేసి చూపారు పవన్. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. జగన్ అరాచక పాలనతో వణికిపోతున్న ప్రజలకు పవన్ మాటలు, కూటమి ఏర్పాటు కొండంత ధైర్యాన్నిచ్చాయి. 2024 ఎన్నికల్లో కూటమికి జనం జైకొట్టారు. ఎన్నడూ లేనంతగా అఖండ విజయాన్ని కట్టబెట్టారు. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో బరిలో దిగగా 100% స్ట్రైక్ రేట్తో గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఎన్నికల తర్వాత జనసేన ప్రభుత్వంలో భాగమైంది. ఉప ముఖ్యమంత్రిగాను, వివిధ కీలక శాఖల మంత్రిగాను పవన్ తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇప్పటికీ కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ చెయ్యని ప్రయత్నాలు లేవు. వాటన్నింటినీ చంద్రబాబుతో కలిసి పవన్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇట్లాంటివి వచ్చినా, ఎవరైనా మాట్లాడిన, గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడిన, మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం, మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. పొత్తుల్లో భాగంగా కొన్ని చోట్ల సీట్లు దక్కని వారిలో కొందరికి నామినేటెడ్ పదవుల ద్వారా పవన్ న్యాయం చేశారు. పార్టీ నేతలపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా వారిపై చర్యలు తీసుకోవడానికి పవన్ వెనకాడటం లేదు. జానీ మాస్టర్, కిరణ్ రాయల్ వంటి వివాదాలకు కేంద్రంగా నిలిచిన వారిని పార్టీ దూరం పెట్టింది. వైద్యురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో కాకినాడ జిల్లా ప్రతిపాడు ఇన్ఛార్జి తమ్మయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే పార్టీ నిర్మాణం విషయంలో జనసేన ఇప్పటికీ వెనకబడింది. సభ్యత్వ నమోదు 10 లక్షలు దాటినప్పటికీ గ్రామ స్థాయి నుంచి కమిటీలు లేకపోవడం ప్రధాన లోపం. పార్టీ అనుబంధ విభాగాలు కూడా క్రియాశీలకంగా లేవు. ఈ తరుణంలో జనసేన 12వ ఆవిర్భావ సభ ద్వారా పార్టీ నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన వస్తుందని శ్రేణులు ఆశిస్తున్నాయి. ఇన్నాళ్లు రాజకీయ పార్టీగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఇప్పుడు 12వ ఆవిర్భావ సభను అధికారంలో ఉన్న పార్టీగా నిర్వహించుకోవడం జన సైనికుల్లో రెట్టించిన ఆనందోత్సాహాలను నింపుతోంది.